విజయనగరం మహిళా పోలీస్ స్టేషన్లో అక్టోబర్ 27న నమోదైన ఫోక్సో కేసులో నిందితుడు గంట్యాడ మండలం కొట్టారుబెల్లి గ్రామానికి చెందిన విసినిగిరి రవికి 134 రోజుల్లోనే ఫోక్సో ప్రత్యేక న్యాయమూర్తి కె నాగమణి 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు 10,000 రూపాయల జరిమానా విధిస్తూ మార్చి 10న తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ వకుల్ చిందాల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ కేసులో నిందితులకు శిక్ష పడే విధంగా దర్యాప్తు చేయడంలోనూ సాక్ష్యాలను ప్రవేశపెట్టడంలోనూ క్రియాశీలకంగా పనిచేసిన విజయనగరం డీఎస్పీ ఎం శ్రీనివాసరావు, మహిళా పిఎస్సిఐ ఈ నరసింహమూర్తి, ఏఎస్ఐ బి శ్రీనివాసరావు, హెచ్సికే అప్పలనాయుడు, సిఎంఎస్ హెచ్సి సిహెచ్ రామకృష్ణ, కానిస్టేబుల్ జి సోరపనాయుడు, కె గోవింద, ఎస్ సతీష్, పి రమేష్, కె మాధవీలను జిల్లా ఎస్పీ వకుల్ చిందాల్ అభినందించి ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు. సెక్షన్ 6 ఆఫ్ ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో కొన్ని గంటల వ్యవధిలోనే ముద్దాయిను అరెస్ట్ చేయడం, ముద్దాయి విజయనగిరి రవి 31 సంవత్సరాలు, కోటరబెల్లి విలేజ్ వాసి, అతన్ని కొన్ని గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. ఈ కేసులో సైంటిఫిక్ లైన్స్ మీద ఇన్వెస్టిగేషన్ చేసి అన్ని ఎవిడెన్సెస్ ప్రాపర్గా కలెక్ట్ చేసి ల్యాబ్కి పంపించడం జరిగింది. తర్వాత ఒక 1 మంత్లోనే ఈ కేసులో ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ డిఎస్పీ విజయనగరం శ్రీనివాసరావు గారు చేయడం జరిగింది. ఒక 1 మంత్ లోపలే దాంట్లో ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. ఛార్జ్ షీట్ వేసినాక కంటిన్యూస్గా జ్యుడిషియరీతో లైసెన్స్ మెయింటైన్ చేసుకొని వాళ్ళకి రిక్వెస్ట్ చేసి ఈ కేసులో ఒక 100 days లోపలే ట్రయల్ స్టార్ట్ అయింది. అంటే కేసు రిజిస్టర్ అయినాక 100 రోజుల లోపలే ట్రయల్ స్టార్ట్ అయింది. తర్వాత ఈరోజు 4.5 మంత్స్లోనే ఈరోజు ఆ కేసులో శిక్ష పడింది. సో ముద్దాయికి ఎవరైతే విజయనగిరి రవి ఉన్నారో అతనికి 25 years రిగ్రెస్ ఇంప్రిజన్మెంట్, 10,000 ఫైన్ అతనికి శిక్ష ఇవ్వడం జరిగింది. సో ఈ కేసు రిజిస్టర్ అయినాక